హలో అందరికీ హలో. ఎలా ఉన్నారు? అంతా సూపర్గా ఉన్నారు కదా. నాకు తెలుసు మీరు అంత సూపర్గా ఉంటారని. అందుకోసమే ప్రతిరోజు మీకోసం సరికొత్త టాపిక్తో మీ ముందుకు ఎంతో ఉత్సాహంగా ఎవ్రీడే వస్తున్నాను తెలుసా. సో మీరంతా కూడా నా ప్రోగ్రామ్ డైలీ చూడండి. మీకోసమే నేను ఎంతో టైంని స్పెండ్ చేసి ఈ వీడియోలన్నీ చేస్తున్నాను. షార్ట్స్ ఒక్కటే కాదు చూడాల్సింది, వీడియోస్ కూడా చూడండి అయ్యా, చూడండి. అప్పుడే కదా మనకి మన వీడియోస్కి ఏదో కొత్త గొప్ప పేరు వస్తుంది. చూడండి, వీడియోస్ అన్నీ చేసేది మీకోసమే. సో ఈ వీడియోస్ అన్నిటినీ వన్ బై వన్ చూడండి అయ్యా, చూడండి. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అప్పుడే కదా మన వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళి వాళ్ళు కూడా మన వీడియోస్ని చూసే అవకాశాన్ని దొరుకుతుంది. అలసిపోయాను చెప్పి. సో అందరూ నా వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తాను, మీ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, డన్. సో మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, అస్సలు మనం చిన్నప్పటి నుండి ఎంతో ఈ విషయం మనకి బాగా తెలుసు. అదేంటంటారా? కుళ్ళుకోండి నాయన్లారా, కుళ్ళుకోండి, అప్పుడే మీరు బాగుపడతారు. ఎంత ఎక్కువగా కుళ్ళుకుంటారో అంత ఎక్కువగా మీరు లైఫ్లో పైకి ఎదుగుతారు. ఇదేమన్నా జోకా అంటున్నారా? కాదు, ఇది నిజం అండి, నిజం. మీరు కుళ్ళుకోండి, ఏ విషయాలైనా కుళ్ళుకోండి. పక్కింటి వాడు బెంచ్ కారు కొన్నాడు, అయ్యో నా దగ్గర లేదే అని కుళ్ళుకోండి. పక్కింటి వాడు మొన్ననే శంషాబాద్లో 2 ప్లాట్లు కొన్నానే, అయ్యయ్యో నేను కొనుక్కోలేకపోయానే అని కుళ్ళుకోండి. పక్కింటి వాడు ఎక్కడో 20 లక్షలతో ప్యాకేజ్ వచ్చిందే, ఇంకా నేను తక్కువలోనే ఉన్నానే, గాడ్ అని కుళ్ళుకోండి. కానీ కుళ్ళుకొని చావకండి. ఆ కుళ్ళుతోనే పైకి ఎలా ఎదగాలో నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా, మనం అసలు దేనికోసం మాట్లాడుతున్నాం, ఎందుకోసం మాట్లాడుతున్నాం, అసలు ఏం మాట్లాడుతుంది సంధ్య అని. అవును, మిమ్మల్ని మీ అందరినీ వీడియో చూసి అందరినీ నేను కుళ్ళుకోమని చెప్తున్నాను. ఇది పచ్చి నిజం అండి బాబు, పచ్చి నిజం. అందరూ వాళ్ళ లైఫ్లో కుళ్ళుకోవాలి. అప్పుడే ఆ కుళ్ళు నుండి ఒక కసి వస్తుంది. పక్కింటోడు బెంచ్ కొన్నాడు, నేనెప్పుడు బెంచ్ కొంటాను అని కసిగా పని చేయండి. పక్కింటోళ్ళ వైఫ్ నా వైఫ్ కన్నా అందంగా ఉందని కుళ్ళుకోకండి. మీ వైఫ్కి కూడా ఎంతో కొంత టైం ఇవ్వండి. పాపం ఆమె ఇంట్లో పని చేసి ఆమె బ్యూటిఫికేషన్కి టైం ఉండదు. సో ఆమెకు కూడా బ్యూటిఫికేషన్కి టైం ఇస్తే ఆమె కూడా అంతకన్నా అందంగా తయారవుతుంది. ఓకే, సో కుళ్ళుకోవటం అనేది ఒక జబ్బా?
అంటే కాదు. కుళ్ళుకోవటం అనేది యాక్చువల్గా చాలా మంచి విషయం. చిన్నప్పుడు చూసారా, మనం పక్కవాడి దగ్గర వేరే బాక్స్ కొత్త రకం, మనం అప్పుడేంటి పెన్సిల్స్ పెట్టుకునే బాక్సులు కొనుక్కునేవాళ్ళం. వాడు ఒక డిఫరెంట్ బాక్స్ కొనుక్కొని వచ్చాడంటే, వీడి దగ్గర కొత్త బాక్స్ ఉంది, నాది మా అమ్మ పోయిన సంవత్సరం బాక్స్ పెట్టి పంపింది దేవుడా అనేసి కుళ్ళుకుంటాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనకి కొత్త బ్యాగులు కొనలేదో, మన బెంచ్లో పక్కవాడు కొత్త బ్యాగులు కొనుక్కున్నాడో, ఇక మన పని ఆహా ఒక రకమైన కుళ్ళు కాదు. వాడేమో కొత్త బ్యాగ్ కొనుక్కొని జిప్పులేమో 10 జిప్పులు వేసుకుంటున్నాడు, మా అమ్మేమో నాకు కొత్త బ్యాగ్ కొనలేదు, ఈ సంవత్సరం వాడు ఈ బ్యాగ్ని నెక్స్ట్ 5 years వాడు అని చెప్తుందిరా దేవుడా అని మనసులోనే కుళ్ళి 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 ఏడుస్తుంటాం. అవునా కాదా? అవును. ఒప్పుకోండి, ఒప్పుకోండి, మీ మనసుల మీద చేయి పెట్టి ఒప్పుకోండి. అవునా కాదా? అవును. ఎలాగైనా కొత్త బ్యాగ్ కొనుక్కోవాలి, కొత్త పెన్సిల్ బాక్స్ కొనుక్కోవాలి, లేదా కొత్త పెన్సిల్ సెట్ కొనుక్కోవాలి, కొత్త స్కెచ్ పెన్నులు కొనుక్కోవాలి, కొత్త నోట్స్లు కొనుక్కోవాలి. ఇలా మనం ప్రతిరోజు పుట్టిన దగ్గర నుంచి కుళ్ళుకొనే నడుస్తుంటాం. సో ఆ కుళ్ళులోంచి ఎలా మనం కొత్తవి పొందాలి, ఎలా మనం కొత్త ఆపర్చునిటీస్ని పట్టుకోవాలి అన్న కసి మనలో ఎంతో పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవటంతో ఇంటికి వెళ్ళి మన అమ్మకి చెప్తాం, అమ్మ నాకు పెన్సిల్ బాక్స్ కొను, నా పక్కన వాడు కొత్త బ్యాగ్ కొన్నాడు, పెన్సిల్ కొన్నాడు, నువ్వు నాకు ఎందుకు కొనలేదు అని గుండెలు బాదుకొని ఏడుస్తుంటాం. అప్పుడు అమ్మ మనకు ఒక షరతు పెడుతుంది, చూడ్రా నా దగ్గర ఎదవేషలేకు, నువ్వు ఫస్ట్ యూనిట్లో 25కి 20 అబోవ్ తెచ్చుకో, అప్పుడు నీకు కొత్త బాక్సు కొత్త పెన్సిల్ సెట్ కొనిస్తాను అని ఒక కండిషన్ పెడుతుంది. చూసారా? సో కుళ్ళులోంచి వచ్చిన కసి అది. మనందరం కసిగా చదువుతాము, యూనిట్ టెస్ట్లో 20కి అబోవ్ తెచ్చుకోకపోయినా అటు ఇటుగా 19, 20, 21 తెచ్చుకొని బయటపడిపోతాం. అది చూసి మన అమ్మ ఎంతో సంతోషపడుతుంది. ఆహా నా కొడుకు ఇప్పుడన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు, పోనీలే వాడు అడిగింది పెన్సిల్ బాక్సే కదా, సరే కొనిద్దామని చెప్పి వెళ్ళి ఒక పెన్సిల్ బాక్సు ఒక కొత్త బ్యాగ్ కొని తెచ్చి మీ చేతిలో పెడుతుంది. చూసారా? కుళ్ళుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మీరు చదవగలిగారు, మీ స్థాయిని పెంచుకోగలిగారు, మీరు కొత్త వస్తువుని పొందగలిగారు. ఇదే మన కుళ్ళులో ఉన్న గొప్పతనం. ఈ రకంగానే మనం అంచెలుగా ఎదుగుతూ ఉంటాం కదా. కాలేజ్కి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు ఈ కొత్త డ్రెస్ కొనుక్కున్నారు, లేదా చదువు అయిపోయిన తర్వాత పక్కవాడికి, మన ఇంటి పక్కవాడికి పలానా ఎక్స్ కంపెనీలో జాబ్ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చిందని డబ్బాలు మోయిస్తూ ఉంటారు. ఇంకేముంది, మనం కుళ్ళుతో రగిలిపోతాం. ఓ మై గాడ్, ఇంకా నాకెందుకు రాలేదన్న కసిని నింపుకొని ఆ జాబ్ ఎలా కొట్టాలో అన్న కసితో మనం ఎట్లయినా ఆ జాబ్ని కొడతాం. సో ఇదన్నమాట కుళ్ళులో ఉన్న గొప్పతనం. అందరూ అర్థం చేసుకోండి. కానీ ఇన్ని రోజుల నుంచి మనకి ఏం నేర్పారు? కుళ్ళు పడకండి, కుళ్ళుతో చావకండి అని ఒకటే ఊదరగొట్టాడు మనల్ని. సో దానితో మనకేం అర్థమైంది అసలు? ఓకే, కుళ్ళు పడకూడదేమో, మనకున్న దాంతో మనం సంతృప్తిగా ఉండాలేమో అన్న ఒక రాంగ్ డైమెన్షన్తో
ఒక రాంగ్ భ్రమతో మనం అందరం బతికాము ఇన్ని రోజులు. కానీ ఇక నుండి ఇలాంటి ఆటలు సాగవు. మీరందరూ కుళ్ళుకోండి, అప్పుడే మీరు పైకి ఎదగలుగుతారు. ఎప్పుడైనా సరే మనకు అందరినీ ప్రేమించండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, ఇలా మనం ప్రతిరోజు ఒకటి ప్లెడ్జ్ చేసుకొని అందరినీ ప్రేమగా చూడండి, పక్కవారితో మంచిగా మాట్లాడండి, జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ మీ మాటల్లో, చూపుల్లో, చేతల్లో చూపించండి అని ప్రతిరోజు చెప్తుంటారు. కానీ అవి జరుగుతున్నాయా? జరగట్లేదు. ఎందుకనంటే అవంతే, అవి చెప్తారు. అవన్నీ కనుక పాటిస్తే మనం ఎందుకు మన పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, పక్క వీధి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాము? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 2 నిమిషాలు కూడా ఓపిక పడకుండా ఓ పొలోమని హారన్ కొట్టుకుంటూ ఉంటాం. సో అందుకని కొన్ని జెనెటిక్ టర్మ్స్ మన పెద్దవాళ్ళు కొద్దో గొప్ప నేర్పిస్తారు. కుళ్ళుకోకండి అయ్యా. ఎందుకు నేర్పిస్తారు? కుళ్ళుకోకండి, కుళ్ళుతో చావకండి మీరంతా అని. ఎందుకంటే కుళ్ళుకొని పక్కవాడికి కొత్త బాక్స్, కొత్త పెన్సిల్ ఉంది కదా అని కుళ్ళుకొని వీడు ఆ పెన్సిల్ని తీసి గిరక్కొట్టి తీసుకెళ్ళి మురిక్కాలలో పడేస్తాడేమో అనేసి అలా చెప్తారు. లేదా పక్కింటి వాడు మనకన్నా మన దగ్గర ఉంది ఇన్నోవా లేదా ఆల్టో కారు లేదా స్విఫ్ట్ కారు, పక్కింటోడు బెంచ్ కొన్నాడని ఒకరోజు వెళ్ళి ఒక పుల్ల రాయి తీసి వాడి కారు మీద గీసేస్తామేమో అని కుళ్ళుతో పెద్దవాళ్ళు ఇలా చెప్పారు. కానీ యాక్చువల్గా అది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. కుళ్ళులో అసలు కుళ్ళులో ఉన్న గొప్పతనం తెలుసుకున్నారా? మీరైతే పైకి ఎదిగిపోతారు, నో డౌట్. మీ గ్రాఫ్ అనేది ఇలా 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 వెళ్ళిపోతుంది తెలుసా. పక్కన వాడికి మన దగ్గర లేనిది బెటర్ది ఏదన్నా పక్కన వాడి దగ్గర ఉంటే మనం దాన్ని ఎలా అచీవ్ చేయాలి, దానికి ఎలాంటి నెసెసరీ స్టెప్స్ తీసుకోవాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. అంతేకాని వాడి దగ్గర ఉన్న వస్తువుని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అని ఆలోచన చెయ్యకండి అయ్యా బాబుల్లారా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటి చెప్తూ ఉంటారు, నీ దగ్గర ఉన్న వాటితో సంతృప్తిగా ఉండు. అంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతో సంతృప్తిగా ఉండు, హాయిగా నిద్రపో అని చెప్తారు. మన దగ్గర ఉన్న 10 రూపాయలతో మనం సంతృప్తిగా ఉంటే మనం ఎలా 1000 రూపాయలు సంపాదించగలం? అర్థం చేసుకున్నారా? మనం ఎప్పుడు 10 రూపాయలతో సంతృప్తిగా ఉండకూడదు. ఆ 10 రూపాయలు సంపాదించిన తర్వాత మనం ఎట్లా 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 1000 రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచన ఉండాలి. అప్పుడే మీ లైఫ్లో మీరు పైకి ఎదగలరు. ఎదిగి ఆ 1000 రూపాయలు కూడా సంపాదించిన తర్వాత ఎలా సంపాదించాలి 1,00,000 రూపాయలు అని ఆలోచించాలి. ఆ తర్వాత కోట్లు ఎట్లా సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా ఎదగాలి అన్న ఆలోచన మన మైండ్లో ఉండాలి. అప్పుడే నువ్వు పైకి ఎదుగుతావు. అంతేకాని మన దగ్గర ఉన్న 10 రూపాయలతో చాలే ఈరోజు 10 రూపాయలు సంపాదించాం కదా